ఈ మధ్య కాలంలో చాలా మందికి అరికాళ్ళ మంటలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, షుగర్ ఉన్నోళ్ళకే అరికాళ్ళ మంటలు రావాలా అనేది ఎక్కడా రూల్స్ ఏం లేదు. షుగర్ వచ్చే లక్షణాలు ఉన్నోళ్ళకు కూడాను ఖచ్చితంగా అరికాళ్ళ మంటలు అనేది వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనము తినే ఆహారాలే, మనం చేసే తప్పుడు పనులే ఇవన్నీ రావడానికి, ఇవన్నీ కావడానికి ఛాన్స్. నేను ఇప్పటికే ఇంతకు ముందు కూడా చాలా సార్లు 4-5 వీడియోల్లో తెలియజేశాను. చేసినప్పుడు మన జనాలు ఎలా అయిపోతున్నారంటే, ఇదేంటి, ఇదేముందిలే, ఎక్కడ పడితే అక్కడ దొరికే మొక్కే కదా, మనకు ఆడ కనిపించింది, ఏడు కనిపించింది, ఏం పర్లేదు అనుకొని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు రోగం పెరుగుతుంది, మీ ఆరోగ్యం పాడైపోతుంది. ఊరికే మీకే ఖర్చులు, మెడిసిన్లకి, మందులకి, మాత్రలకి ఆడిపెట్టి ఈడిపెట్టి ఊరికే మీరే సంగనాకపోయేది. మనకు ప్రకృతి ఎంతో ఇచ్చింది, దాన్ని మనము సక్రమంగా వాడుకోవాలి. ఎందుకంటే మన ఋషులు మునిలు ధనవంతర కృపతో, వాళ్ళ కృప వల్ల అనేకమైన ఈ భూమిపైన ఉండే ప్రతి మొక్క చెట్టులో కూడా ఏది వాడితే ఏ విధమైన అద్భుతమైన ఔషధం ఉంది అనేది తెలియచేయబడింది. దీన్ని మనం అందరూ కూడా తెలుసుకొని వాడుకోవాలి. ఒకప్పట్లో దీనికి గురుకులాలు, ఋషులు మునిలు ఉండేవాళ్ళు, విద్యలు నేర్పించే గ్రంథాలు, తాటాకులు ఉండేది. ఇప్పుడు మనకు అమోఘమైన సోషల్ మీడియా ఉంది. ఏదైనా ఇంత విషయం తెలిస్తే అందరికి కూడా తెలియచేయచ్చు. చూడండి, ఇక్కడ ఉండే మొక్క తంగేడు చెట్టు. ఇది మామూలు తంగేడు. ఇంకా దీంట్లో నేల తంగేడు ఉంది, అది కిందే పాకేది. ఇది తంగేడు చెట్టు. ఇది ఎంత అద్భుతమైన ఔషధి గుణాలు ఉంది అంటే, చాలామందికి అరికాళ్ళు మంటలు. ఆ అరికాళ్ళ మంటలకి చూడండి, ఈ తంగేడు చెట్టు ఉందా, దీని ఆకులు మొత్తం పెరికి, అదేవిధంగా దీని పూలు మంచిగా గుత్తే కాస్తుంది. ఆ సీజన్లో ఈ పూలు ఆకులు రెండు సమానంగా పెరుక్కొని ఎండించి పౌడర్ చేసి పొద్దున్నే 1 స్పూను, సాయంత్రం 1 స్పూను, పొద్దున్నే 1 స్పూను, సాయంత్రం 1 స్పూను, 1 గ్లాసు వేడి నీళ్ళు వేసుకొని 1 నెల, 2 నెలలు లేక 3 నెలలు తాగగలిగితే మీకు జీవితంలో మళ్ళీ అరికాళ్ళ మంటలు రావు. ఎంత షుగర్ అయినా ఉండి లేకపోని ఓపిగ్గా తాగాల. ఇంకా ఈతకి అయిపోయిందంటే అలా కాదు. కొంతమందికి ఏంటంటే మొగుం పైన మట్యాలు లేక మచ్చలు, గాయాలు ఏదేదో ఉంటాయి, మార్కులు బాగా నల్లగా అట్లంతా గాయాలు ఉంటాయి. అవన్నిటిని పోగొట్టుకోవాలా, ఏం చేయాలని అనుకుంటే ఇక్కడ చూడండి, ఇదే మొక్క, ఈ మొక్కలో వచ్చిన పువ్వులన్నీ తీసుకొని మీరు మంచిగా కుంకుమ తైలం దొరుకుతున్నాను, కుంకుమ నూనె దొరుకుతుంది షాపుల్లో. అది ఈ పార్లర్ షాపుల్లో ముఖం గ్లో రావడానికనే కుంకుమ తైలం ఉంటుంది, భలే బాగుంటుంది. అది చిక్కగా మనం పువ్వు వేసి చేసినది, చాలా అమోఘంగా. అదొక 50 గ్రాములు తెచ్చి, ఈ పేస్ట్ ఒక 50 గ్రాములు అందులోకి వేసి సన్నమంట దీపాగ్నిలో బాగా కాంచి ప్రతిరోజు ముఖానికి అలా లేపనం చేసుకొని నైట్ పనుకున్నారంటే పొద్దు పుట్టేపాటికి మీ ముఖం అనేది బాగా గ్లో, స్మూత్ స్కిన్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది వాడినప్పుడు బాడీ ఓవర్ హీట్ కాకుండా, హీట్ ఉండే అట్లా పదార్థాలు వాడకుండా ఉన్నప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా అద్భుతమైన గ్లో, గ్లామర్ వస్తుంది. ఇంకా ఒక రకమైన సమస్య ఏంటంటే, చాలా వరకు ఈ పొడి, ఈ తంగేడు పూలు పొడి పెరుక్కొని బాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకొని దీన్నే మీరు రోజు వాటర్ లేక బియ్యం కడిగిన నీళ్ళు ఇది 1 స్పూన్ పౌడర్ వేసి, ఆ బియ్యం కడిగిన నీళ్ళు పేస్ట్ లాగా వచ్చేంత వరకు కలిపి ముఖానికి మొత్తం నైట్ మాస్క్ వేసుకొని ఒక 1 అవర్, 2 అవర్లో, 3 అవర్లో వదిలి తర్వాత ముఖం కడుగుతూ వస్తే అద్భుతమైన గ్లామర్, గ్లో వస్తుంది. చాలామందికి ఏంటంటే శరీరంలో కాంతి ఉండదు, గ్లో ఉండదు, వాళ్ళకి డల్గా. ఎందుకంటే మన బాడీలో ఎండి, తామ్రము, రాగి, ఇత్తాళి, కంచు, బంగారు ఇవన్నీ ఆ గుణాలు మనకు కావాలి. అవన్నీ ఉన్నప్పుడే మన శరీరం ఆరోగ్యం. అందరూ చెప్తారు స్వర్ణ భస్మం వాడండి, స్వర్ణ భస్మం వాడండి. స్వర్ణ భస్మం అంటే బంగారు భస్మము కడుపుకి తీసుకోండి, మీకు అన్ని రోగాలు పోతాయి అనేది ఉంది. ఆ గుణము ఈ పూలో ఉంది. ఈ ఒక్క పువ్వు మాత్రమే పెరికి బాగా ఎండించి నీట్గా పౌడర్ చేసుకొని ప్రతిరోజు పొద్దున్నే 1 స్పూను, సాయంత్రం 1 స్పూను, 1 గ్లాసు పాల్లో కండ చక్కెరతో కలిపి తాగుతూ వచ్చారంటే లోపల నుంచినే మీ శరీరం గ్లో రాకుండా వచ్చి మళ్ళీ బయటికి వచ్చి అదేవిధంగా కొన్ని రోగాల్ని పోగొడుతూ మీకు ఒంటికి చాలా బలాన్ని ఇస్తుంది.
ఒక రకంగా నరాల వీక్నెస్ ఉన్నా కూడా దీనివల్ల పోతుంది. ఇది ఎవరైనా నెమ్మదిగా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. దీంట్లో ఎటువంటి హానికరం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఏదైనా వాడైనప్పుడు దానికి విరుద్ధమైన పదార్థాలు ఆపేయాలి. ఆల్మోస్ట్ మనకు విరుద్ధమైన పదార్థాలు వంకాయ, గోంగూర, పచ్చిమిరపకాయ, బంగాళదుంపలు ఇవి అప్పుడు విరుద్ధం. ఇవి కాక ఇంకా బయట ఫుడ్లు అంటే మందు, బీడీలు, సిగరెట్లు, గుట్కాలు ఇవి కూడా మనకు సైడ్ ఎఫెక్ట్. అదేవిధంగా ఇవన్నిటికన్నా ఇప్పట్లో చాలా పెద్ద డేంజర్ అంటే చికెను, మైదా. వీటిని ఆపేసి మనం ఏదైనా చేయగలిగితే 100% రిజల్ట్ సక్సెస్ అనేది ఉంటుంది. ఇంకా చాలామందికి షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. ఒకవేళ షుగర్ వచ్చినా కంట్రోల్ అయినాను ఏమవుతుంది అంటే నరాల వీక్నెస్ అయిపోయింది. మగవారిలో వాళ్ళకు సెక్సువల్ ప్రాబ్లం బాగా కష్టంగా ఉంటుంది. ఏం చేయాలా, ఎలా చేయాలా, ఏమో వీళ్ళు లక్షలు పెట్టాలా, ఆ టాబ్లెట్లు, వయగ్రాలు ఏదేదో వాడేకపోతుంటారు. అవన్నీ అవసరం లేదు. మనకు ప్రకృతి ఇచ్చిందేది ఇక్కడ ఉన్నప్పుడు మనం అవన్నీ వాడాల్సిన అవసరం మనకేంటి? మనము ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, దీని ఆకులో 100 గ్రాములు, దీని పువ్వులో 100 గ్రాములు, దీని కాయ సమూలంగా కాయలే పెరుక్కో అదొక 100 గ్రాములు. అదేవిధంగా ఈ చెట్టు పైన ఇక్కడ చూసుకోండి, ఈ బెరడు ఉందే, ఈ బెరడు మాత్రమే, చెట్టు పైన ఉండే బెరడ ఒక 100 గ్రాములు. దీన్ని లోడితే లోపల వేర్లు, ఆ వేర్లు బెరడు 100 గ్రాములు. ఈ పంచేంద్రియాలు 100 గ్రాములు తీసుకొని దీన్ని బాగా అతి మెత్తని పౌడర్ కొట్టి మనము ప్రతిరోజు షుగర్ బాగా ఉన్నోళ్ళైతే ఒక గ్లాసు వేడి నీళ్ళతో ఒక్కొక్క స్పూన్ వేసుకొని తాగుతూ వచ్చారంటే మీకు ఆ నరాల వీక్నెస్ అనేది పోతుంది. ఈ సెక్సువల్ ప్రాబ్లం అనేది పోతుంది. ఎందుకంటే షుగర్ ఉన్నోళ్ళు షుగర్ టాబ్లెట్లు వాడడం వల్ల మీకు ఇస్తూ ఉండే టాబ్లెట్లు షుగర్ తగ్గడానికి కాదు. ఇంగ్లీష్ వైద్యంలో మీ శరీరంలోకి ఉండే షుగర్ కణాలు, షుగరు అవంతా బయటికి వెళ్ళిపోవడానికి ఫ్రీ మోషన్ అయ్యి అక్కడ మీకు ఏమంటే స్టోర్ కాకుండా అవుట్ క్లీన్ అయిపోయేదానికి టాబ్లెట్లు ఇస్తారు. అలా మీరు అందుకే ప్రతి షుగర్ పేషెంట్ చూడండి ఫ్రీ మోషన్ పోతూనే ఉండాల్సి వస్తుంది. పాస్కి వెళ్ళాలా, బాత్రూమ్కి వెళ్ళాలా, తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మాత్రలు ఎలా ఉంటాయంటే మన బాడీలో ఏ షుగర్ లెవెల్స్ అనేది నిలవకుండా బయటికి వెళ్ళిపోవాలి. అది ఒకటే కాదు, తినిండేది వెళ్ళిపోవాలి, ఏది స్టోర్ కాకుండా వెళ్ళిపోవాలంటది. ప్రతి మనిషి ఫ్రీ మోషన్ కావాలా, బేదికేసుకోవాలా, అది నార్మల్గా కావాలా. ఇంకోటి ఏంటంటే జీర్ణం అయిపోవాలి. అలా కాకుండా ఈ విధంగా టాబ్లెట్ల ద్వారా హెవీగా ఎక్కువగా పోవడం వల్ల ఒళ్ళు లూజ్ అయిపోతుంది. అప్పుడు నరాలు లూజ్ అవుతాయి. నరాలు లూజ్ అయినప్పుడు వీక్ అవుతుంది. అలాంటి వాళ్ళు దీన్ని ప్రతిరోజు ఆ నీళ్ళతో కానీ, అలా కాకపోతే పాలు, ఒక గ్లాసు పాలతో ఒక్కొక్క స్పూన్ పౌడర్ తాగుతూ వచ్చారనుకోండి, ఖచ్చితంగా ఒక 2-3 నెలలు తాగారంటే మీకు ఈ సెక్సువల్ ప్రాబ్లము, ఈ నరాల ప్రాబ్లము, అదే కాకుండా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వస్తుంది. ఇది మన బాడీలో సైడ్ ఎఫెక్ట్ చేయకుండా మన బాడీలోనే ఎనర్జీని, తాకత్తుని, కెపాసిటీని ఉత్పత్తి చేసేట్లా మందులు ఇవి మన వైద్యం. దీన్ని మనం చేసి వాడుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నెగ్లెక్ట్ చేయకండి, ఓపికగా చేసి వాడుకోండి. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.